అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయినా. ఆయన ఎందుకు చెప్తున్నానంటే నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే, ఉదయ్ లేదు మావాడు నా ఎసరు పెట్టకపోతే భవిష్యత్తులో సరదాగా లేదు. నాకు ఒక బ్రదర్ లాంటి తను, తమ్ముడు లాంటి నాకు. అందుకనే పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరపున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు వంగాగీత గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఆయన ఎక్కడో మా నాగబాబు గారి ఇటలీలో పెళ్ళికి జరిగితే. అఫ్కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట, నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని. నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను, నాకేదో మామూలు చొక్కా ప్యాంట్ నాకు ఇలా రమ్మంటే. నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు, మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన. లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు. ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్ని. మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటాను. మీ మీద ఒక దెబ్బ పడితే, ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం. మన కాకినాడ అది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు, దాన్ని పెన్షనర్ల స్వర్గం అంటారు, పెన్షనర్స్ ప్యారడైజ్. అలాంటిది ఎందుకంటే మా పెద్దనాన్న, నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు రాలేదు కానీ కాకినాడకి, మా పెద్దనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో. అలాగే మా వాళ్ళు అందరూ, మా బంధువులంతా కోనసీమలో ఉంటారు, మా పెద్దనాన్న పిల్లలంతా. నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈ రోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది. క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా ఉదయ్ని ఈ రోజు నేను చెప్తా ఉన్నా, అన్ని నియోజకవర్గాలు తిరగండి, మొత్తం వెళ్ళండి. ఎందుకంటే నాకు పనిచేసే యువత, ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా, నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఆయన సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను. ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టిన బిడ్డలు, 5 ఏళ్ల వయసున్న బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు, వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం.
ఒక ఎంపీగా భవిష్యత్